బికాజ్ ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, సో నేను కూడా తీసుకోవాలి అనే థాట్ ఉండేది. అది సార్ ఈ లిస్ట్లో చేరుతాం అనేది అది మన చేతిలో లేదు సార్. మా చేతిలో మేము చేసాము అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంతే సార్, మన చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతే. డాడీకి చెప్పండి సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు తీసుకెళ్ళి చదువుకున్నవాడికన్నా సరే చదువు లేనివాడికైనా సరే సంబంధం లేకుండా సక్సెస్ ఇచ్చేది కానీ నిలబెట్టేది కానీ సినిమా ఫీల్డ్. అంతే సార్, అంతే. అది ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చినంత ఫాస్ట్ సక్సెస్ ఫాస్ట్ పని ఏ ఫీల్డ్లోనే రాదు. అలాగే ఇక్కడ నిబద్ధత లేకపోతే కూడా అలాగే వెళ్ళిపోతాం. వాసు గారు, ఈ నెల 30 వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి మీటింగ్ ఏదో పెట్టారు. మొన్న పిఠాపురంలో కూడా ఇంటింటికి చీర పంపించి వరలక్ష్మి వ్రతం చేశారు. ఏంటి జనసేన స్టాండర్డ్స్ ఏమైనా మారాయా? మీరు ఎక్కడా కనిపించట్లేదు? లేదండి, మొన్న 1 వీక్ బ్యాక్ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మరి మీడియా అది పబ్లిసిటీ చేసుకోవడం మీకు తెలుసు కదా, నాకు పెద్ద అది ఎక్కువ ఉండదు. 30th దానికి కూడా వైజాగ్ వెళ్తాను, 100% అటెండ్ అవుతాను. ఓకే. చరణ్ గారు, యాక్చువల్లీ సృజన్ గారితో స్టార్ట్ అయిన తర్వాత మధు గారు యాడ్ అయ్యి ఇప్పుడు వాసు గారి దాకా ఆగింది కదా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను నమ్మలేకపోతున్నానండి, ఇంకా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కాదు, ఒకసారి వాసు గారిని గెలమనండి, లేకపోతే నమ్మలేకపోతే. లేదండి, ఎప్పుడైతే నాకు వంశీ కాల్ చేసి చెప్పాడు ఇలాగా బన్నివాస్ గారు మనకి తీసుకెళ్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ ఆఫ్ కన్యాకుమారి. అండ్ మధుశాలిని గారు అలాగే మీరిద్దరు ఏంజల్స్ లాగా మా సినిమాకి తోడై ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి. అంతే, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సృజన్, ఈ ట్రైలర్లో ఆ అమ్మాయితో చాలా పల్లెటూరులో మాట్లాడుకుని బూతులు తిట్టించారు. అవి రియల్గా రాసుకున్నారా కావాలని?